హైదరాబాద్ అబిడ్స్ లోని నియో రెటినో హాస్పిటల్ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ మార్నింగ్ వాక్ ను డాక్టర్ రాజారాం రెడ్డి ప్రారంభించారు. షుగర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మధుమేహాన్ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధుమేహ నివారణ కోసం యోగా, వ్యాయామం, ఉదయం వాకింగ్ చేయాలని డాక్టర్ రాజారాం రెడ్డి సూచించారు. మార్నింగ్ వాక్ లో డాక్టర్ నగేష్ పాల్గొన్నారు. Whether you run a successful business or buying a furniture, you need a vehicle to move your goods. దీని మూల కారణం అంటే డయాబెటిక్ రెటినోపతి ఎర్లీ స్టేజెస్లో సింటమ్స్ ఏమీ ఉండవు, అందుకనే డాక్టర్ దగ్గరికి రాదు. బట్ సింటమ్స్ ఈ జబ్బు వల్ల సింటమ్స్ అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిపోతుంది. అందువల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా ప్రతి డయాబెటిక్ పేషెంట్ సంవత్సరానికి ఒకసారి రెటినా చెకప్ చేయించుకోవాలి, చాలా అవసరం. దీనివల్ల మనం ఎర్లీ స్టేజెస్లో జబ్బుని గ్రహించి దానికి ప్రాబ్లం కరెక్ట్ ఉండొచ్చు, తప్పకుండా మనం చాలా వరకు నివారించవచ్చు. మన దేశంలో, భారతదేశంలో ఎక్కువగా డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు దాదాపుగా యువతి యువకుల్లో కూడా మనం 30 నుంచి 40% మందికి చాలా మొదటి దశల్లోనే 20-30 ఏళ్ల వయసులోనే మనం డయాబెటీస్ చూస్తున్నాం. ఎప్పుడైతే 20-30 ఏళ్ల వయసులోనే డయాబెటీస్ వస్తుందో దాదాపుగా వాళ్ళకి 5 లేదా 7 సంవత్సరాల లోపల కళ్ళలో ప్రభావం వచ్చేసి 10-12 ఏళ్లలో కళ్ళు పూర్తిగా పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. సో డయాబెటిక్ రెటినోపతి మీద, డయాబెటీస్, దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్, ముఖ్యంగా ప్రధానంగా కళ్ళు పాడవడానికి ప్రధాన కారణమైనటువంటి రెటినోపతి మీద అవగాహన ఎక్కువగా కల్పించడం కోసం ఈరోజు అవగాహన కార్యక్రమం, ఒక యాత్ర, ఒక ర్యాలీ లాగా చేశాము.